వచ్చిన అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పాటు ఈ రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచ దేశాల్లో 2వ అతిపెద్ద రాజ్యాంగంగా మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గుర్తించారు. అలాగే ఈ రాజ్యాంగంలో సుమారు 22 విభాగాలు 448 ఆర్టికల్స్ ఉండటం జరిగాయి. ఈ ప్రపంచ ఐక్యరాజ్య సమితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన పుట్టినరోజు ఏప్రిల్ 14న నాలెడ్జ్ డేగా ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు కొంతమంది కేవలం పట్టభద్రులకు మాత్రమే, డబ్బు ఉన్నవారికి మాత్రమే, భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటుని ఇవ్వాలని ప్రతిపాదించగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా సమాన ఓటు హక్కు అనేది మనకు ప్రసాదించి ఈ రోజు ఓటు హక్కుతోనే మనం ఏదైనా సాధిస్తా ఉన్నాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈ ఓటు అనే అస్త్రంతోనే బడా నాయకులందరినీ పేటల్లోకి పాలాల్లోకి రప్పిస్తా ఉన్నాయి. లేకపోతే ఈ ఓటుని హక్కు అనే అస్త్రం లేకపోతే ఏ నాయకుడు బడుగు బలహీన వర్గాల వైపు చూస్తారు. గతంలో మాట చెప్తా ఉన్నాను. మరి ఆ రోజు ఓటు హక్కు అనేది అందరికీ సమానంగా ప్రసాదించిన ఆయన మరి బడుగు బలహీన వర్గాల వైపు ప్రతి నాయకుడిని చూసేలా చేసే ఆ రోజుల్లో మరి ఈ రోజున మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగం వల్లే. 1949న ఆయన రాజ్యాంగం రాసి ఆయన సూచించడం జరిగింది. మరి 1950 జనవరి 26వ తారీఖున అది అమల్లోకి తీసుకుని ఆ రోజు రిపబ్లిక్ డేగా గుర్తించడం జరిగింది. మరి ఇప్పుడు నేటి తరం విద్యార్థులందరూ కూడా అలాగే ప్రజలు కూడా ఆయన రాసిన రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన రావాల్సి ఉంది. అలాగే మరి అవేర్నెస్ కూడా మనం తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. మన హక్కులు మనం తెలుసుకున్న రోజునే మనం పేద ప్రజల తరపున కానీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే తత్వం మనలో ఉంటుంది. కాబట్టి ఏదేమన్నప్పటికీ మనం మరొకసారి మీ అందరికీ కూడా 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.